శిఖర్ ధావన్ ద మ్యాన్ ఆఫ్ ఐసీసీ. కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ అండ్ కొన్ని సిరీస్లు బాగా ఆడతారు, కానీ ధావన్ మాత్రం ది కన్సిస్టెంట్ ప్లేయర్ ఆఫ్ ఐసీసీ. ఐసీసీ టోర్నమెంట్లు అంటే పునకాలు వస్తాయనుకుంటా. తను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఐసీసీ ఈవెంట్లో హైయెస్ట్ రన్ స్కోరర్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్, 2015 ఓడిఐ వరల్డ్ కప్లో మోస్ట్ రన్స్ ఫర్ ఇండియా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్, 2013-17 గోల్డ్ బ్యాట్ విన్నర్, ఫాస్ట్గా 1000 రన్స్ ఐసీసీ ఈవెంట్స్ చేసి ది మ్యాన్ ఐసీసీగా నిలిచాడు. తన లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ 2019లో ఆడాడు. ఆ టోర్నమెంట్లో థంబ్ ఫ్రాక్చర్ అవ్వడంతో మధ్యలోనే రూల్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ముఖ్యంగా భార్య ఆయేషాతో విడాకులు, టీ20లో చోటు కోల్పోవడం, ఓడిఐ ఫార్మాట్లో కంబ్యాక్ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. ఆయేషాతో విడాకుల తర్వాత ధావన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన కొడుకుని కలవాలి అన్న ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. అలాగే 2019 తర్వాత శ్రీలంక సిరీస్కి కెప్టెన్గా కంబ్యాక్ ఇచ్చిన తన ఫామ్ డిప్ అవ్వడం, అలాగే కుర్రాళ్ళ నుంచి పోటీ తట్టుకోలేకపోవడం ధావన్ను మళ్ళీ టీమిండియాలోకి రాలేకుండా చేశాయి. అలాగే ధావన్ ఏజ్ కూడా ఎక్కువ అవుతూ ఉండేది. అలాగే ధావన్ ఐపీఎల్లో మిస్టర్ కన్సిస్టెంట్ కూడా. ప్రతి సీజన్లో 350 మార్కును అందుకున్నాడు. 2023లో పంజాబ్ టీంలోకి వెళ్ళి కెప్టెన్గా ఉన్న ఇంజురీస్ వల్ల, అలాగే ఫామ్ లేకపోవడం వల్ల టీంకి దూరంగా ఉన్నాడు. 2013-2024లో ఆ టీంకి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ ధావన్ ది కన్సిస్టెంట్ ప్లేయర్ ఇన్ ఆల్ టైమ్. దేశం కోసం, తన టీం కోసం ఐసీసీ ఈవెంట్స్లో ఒక గోడగా ఉండేవాడు. 2015 నుంచి 2019 వరకు ఇండియా టీంకి బెస్ట్ టాప్ ఆర్డర్ ఉండేది. ఈ ముగ్గురి కలయిక వల్ల ఇండియా ఎంతో స్ట్రాంగ్గా ఉండేది. ఆల్మోస్ట్ రోహిత్ ధావన్, ధావన్ కోహ్లీ, కోహ్లీ రోహిత్లే మ్యాచ్ మొత్తం ఆడేవారు. అందుకే ద బెస్ట్ ఓపెనర్ ఇన్ ద వరల్డ్గా రోహిత్ అండ్ ధావన్ నిలిచారు. వీరిలో ఒకరు ఫైర్ అయితే ఒకరు ఐస్. ధావన్ క్రికెట్లో తొడగొట్టే సెలబ్రేషన్ ఎవరు మర్చిపోరు. ధావన్ని ముద్దుగా గబ్బర్ అంటారు. ధావన్ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా స్మైల్ మాత్రం పోదు. అలాగే కొంతమంది బ్యాట్స్మెన్లు 90sలో అవుట్ అయితే ఫీల్ అవుతారు, కానీ ధావన్ బాధను బయట పెట్టడు. తన స్మైల్తోనే ఉంటాడు. ధావన్ జీవితం ఇన్స్పిరేషనల్ జర్నీ. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన తత్వం. ఏ కష్టాన్ని అయినా చిరునవ్వుతోనే ఎదుర్కోవాలి అనే ఆయన గుణం వేలాది మంది అభిమానులను సంపాదించేలా చేసింది. ధావన్ ఏ విషయంలోనూ టెంపర్ లూజ్ కారు. అందుకే ఆయన్ను ఐస్ అని కూడా అంటారు కొందరు అభిమానులు. ఐపీఎల్లో ఎంఐ, ఎస్ఆర్హెచ్, డీసీ, పంజాబ్ టీంలకు ఆడాడు ధావన్. ఆయన ఈరోజు ఆగస్టు 24, 2024న ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన కోచ్లకి, ఫ్యాన్స్కి, ఐసీసీకి, బీసీసీకి థ్యాంక్ యూ చెప్పి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ గబ్బో, వీ రియల్లీ మిస్ యూ, ఛాంపియన్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ డొమెస్టిక్ క్రికెట్.